కోటేశ్వరుడు ఈ మాట వినగానే మన మైండ్లో ఏం మెదులుతుంది? ఖరీదైన కార్లు, పెద్ద పెద్ద బంగ్లాలు, డిజైనర్ బట్టలు. అవునా? మీడియా మనకు చూపించేది కూడా ఇదే. కాని అసలు నిజమేంటి? నిజమైన కోటీశ్వరులు కూడా ఇలానే జీవిస్తారా? వాళ్ల విజయరహస్యాలేంటి? ఈరోజు మనమా అపోహలన్నిటినీ పక్కన పెట్టి కొన్ని ఆశ్చర్యపరిచే నిజాలను తెలుసుకోబోతున్నాం. టెక్సాస్లో ఈ సామెత చాలా ఫేమస్. దీని అర్థం చాలా సింపుల్. కొందరు పైకి చూడటానికి చాలా గొప్పగా కనిపిస్తారు, కాని లోపల చూస్తే ఏమీ ఉండదు. అంటే కనిపించే ఆడంబరానికి అసలైన సంపదకు అస్సలు సంబంధం లేదన్నమాట. చాలాసార్లు బయటకు ధనవంతుల్లా కనిపించేవాళ్లు నిజానికి అప్పుల్లో కూరుకుపోయి ఉంటారు. అసలు సమస్యంతా ఇక్కడే మొదలవుతుంది. మీడియా ఏం చేస్తుంది? విపరీతంగా డబ్బు ఖర్చు చేసేవాళ్లనే మనకు హీరోల్లా చూపిస్తుంది. వాళ్ల ఖరీదైన లైఫ్ స్టైల్ని పదే పదే చూసి, ఓహో, సంపద అంటే డబ్బును అలా నీళ్లలా ఖర్చు చేయడమేనేమో అని మనం కూడా నమ్మేస్తాం. సరే, మనం మొదటి విభాగానికొచ్చేద్దాం. కోటీశ్వరుల భ్రమ. మనం నమ్మే అపోహల వెనక ఉన్న నిజాలేంటో చూద్దాం. సిద్ధంగా ఉండండి, ఇది మిమ్మల్ని ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తుంది. మనం అనుకునేదానికి నిజానికి ఎంత తేడా ఉందో చూడండి. మనం కోటీశ్వరులంటే లగ్జరీ కార్లు, బ్రాండెడ్ సూట్లు, పెద్ద పెద్ద బంగ్లాలు అని ఊహించుకుంటాం. కాని వాస్తవం దానికి పూర్తిగా భిన్నం. చాలామంది నిజమైన కోటీశ్వరులు వాడిన కార్లేనే నడుపుతారు, సాధారణ ఇళ్లల్లో ఉంటారు, ప్రతి పైసాను చాలా జాగ్రత్తగా ఖర్చు చేస్తారు. ఎందుకంటే వాళ్ల ఫోకస్ అంతా ఆస్తులను నిర్మించడంపైనే ఉంటుంది, ఆడంబరంగా కనిపించడంపై కాదు. ఇది వింటే ఇంకా ఆశ్చర్యపోతారు. ఒక కాన్ఫరెన్స్లో $10 మిలియన్ ఆస్తి ఉన్న ఒక వ్యక్తికి చాలా ఖరీదైన ఫ్యాన్సీ వైన్ ఆఫర్ చేశారు. అప్పుడు అతనేమన్నాడో తెలుసా? నేను స్కాచ్, 2 రకాల బీర్లు మాత్రమే తాగుతాను, ఒకటి ఫ్రీగా వచ్చేది, రెండోది బడ్వైజర్ అని అడిగాడట. చూశారా? సంపద పెరిగినా వాళ్ళ అలవాట్లు మారవుననడానికి ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి? ఓకే, ఇక రెండో విభాగానికి వెళ్దాం. పొదుపు అనే పునాది. సంపదకు ఇదే అసలైన ఆధారం. పొదుపు ఈ పదం వినగానే చాలామంది పిసినారితనం అనుకుంటారు. కాని అదస్సలు కాదు. పొదుపు అంటే మన దగ్గర ఉన్న వనరులను తెలివిగా వాడుకోవడం. సంపదను నిర్మించాలంటే ప్రతి రూపాయిని వృధా చేయకుండా దానికొక లక్ష్యం ఉండేలా చూసుకోవాలి. ఇది ఒక క్రమశిక్షణతో కూడిన ప్రవర్తన అన్నమాట. ఇది నమ్మగలరా? ఒక సగటు కోటీశ్వరుడు తన జీవితంలో ఒక సూట్ కోసం పెట్టిన అత్యధిక ఖర్చు కేవలం $399. ఎందుకంటే వాళ్లు బ్రాండ్ పేరు చూసి డబ్బును వృధా చేయరు. వాళ్లు చూసేది నాణ్యత, మన్నిక మాత్రమే. అందుకే జేసీ పెన్నీ లాంటి స్టోర్స్లో షాపింగ్ చేయడానికి కూడా వాళ్ళస్సలు ఆలోచించరు. సూట్లే కాదు, బూట్ల కథ కూడా ఇంతే. ఒక సగటు కోటీశ్వరుడు ఒక జత బూట్ల కోసం $140 కంటే ఎక్కువ ఎప్పుడూ ఖర్చు పెట్టలేదట. విలాసవంతమైన వస్తువుల మీద డబ్బు తగలేయడం వాళ్లకు అస్సలు నచ్చదు. ఈ ఒక్క సంఘటన చాలు పొదుపు అనేది వాళ్ల రక్తంలో ఎలా ఇంకిపోయిందో చెప్పడానికి. ఆస్తి ఎంత పెరిగినా వాళ్ల చిన్న చిన్న పొదుపు అలవాట్లు అస్సలు మారవు. ఎందుకంటే వాళ్లను ఆ స్థాయికి తీసుకెళ్ళిందే ఆ క్రమశిక్షణ. ఇక మనం మూడో విభాగానికొస్తే గొప్ప రక్షణ. అంటే సంపాదించడం ఒక ఎత్తైతే దాన్ని కాపాడుకుని పెంచుకోవడం మరో ఎత్తు. ఆ వ్యూహమేంటో చూద్దాం. దీన్నే ఒక గేమ్లాగా అనుకుందాం. ఎక్కువ ఆదాయం సంపాదించడం అంటే మంచి ఒఫెన్స్ ఆడటం లాంటిదే. అది చాలా ముఖ్యం. కాని ఏ ఆటలోనైనా గెలవాలంటే బలమైన డిఫెన్స్ కూడా కావాలి కదా. ఆ డిఫెన్సే బడ్జెటింగ్, ప్లానింగ్ మరియు తెలివైన పెట్టుబడులు. కాలక్రమేణా సంపదను నిర్మించేది ఇదే. ఈ 3 దశలు చూడటానికి చాలా సింపుల్గా అనిపించినా ఇవే చాలా పవర్ఫుల్ స్టెప్స్. 1. మన ప్రతి ఖర్చును తెలుసుకోవడం. ఇది మన డబ్బుపై మనకు పూర్తి కంట్రోల్ ఇస్తుంది. 2. ఒక బడ్జెట్ను తయారు చేసుకోవడం. ఇది మన డబ్బు ఎక్కడికి వెళ్లాలో మనమే నిర్ణయించేలా చేస్తుంది. 3. స్పష్టమైన లక్ష్యాలను పెట్టుకోవడం. ఇదే మనల్ని ప్రతిరోజూ ప్రేరేపిస్తుంది. ఈ 3 కోటీశ్వరుల ఆర్థిక విజయానికి పునాది. అసలైన తేడా ఎక్కడొస్తుందంటే ఇక్కడే. చాలామందికి తమ డబ్బు ఏ కేటగిరీపై ఎంత ఖర్చవుతుందో కూడా తెలీదు. అందుకే ఎక్కువ సంపాదించినా ఏమీ మిగలదు. కాని కోటీశ్వరులు తమ ప్రతి రూపాయినే ట్రాక్ చేస్తారు. ఆ నియంత్రణ, ఆ ఉద్దేశపూర్వకమైన ఖర్చులే వారిని అందరికంటే భిన్నంగా నిలబెడతాయి. ఓకే, మన చివరి విభాగానికొచ్చేశాం. కోటీశ్వరుల మైండ్ సెట్. ఈ అలవాట్లన్నింటి వెనుకున్న అసలైన శక్తి ఇదే. సరైన మనస్తత్వం ఉంటే సంపదను నిర్మించడం ఎవరికైనా సాధ్యమే.
ఒక్కసారి ఈ చార్ట్ చూడండి. తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కోటీశ్వరులు తమ ఆదాయంలో సగటున 20% ప్రతి సంవత్సరం పెట్టుబడిగా పెడతారు. అదే ఒక సగటు కుటుంబం 8% కంటే తక్కువ పెట్టుబడి పెడుతుంది. ఈ నిబద్ధతే కాలక్రమేణా వారి సంపదను కొన్ని రెట్లు పెంచుతుంది. ఇది వారి దీర్ఘకాలిక ఆలోచనా విధానానికి నిదర్శనం. ఇది చాలా స్ఫూర్తినిచ్చే విషయం. మనలో చాలామంది ఏమనుకుంటారంటే కోటీశ్వరులందరికీ వాళ్ల తాతల ఆస్తొచ్చిందని. కాని అది నిజం కాదు. అమెరికాలో 80-85% మంది కోటీశ్వరులు తమ సంపదను స్వయంగా 0 నుంచి నిర్మించుకున్నవారే. అంటే సరైన మైండ్సెట్, క్రమశిక్షణ ఉంటే ఇది ఎవరికైనా సాధ్యమేనని అర్థం. స్వయం కృషితో ఎదిగిన కోటీశ్వరులు చెప్పే మాట ఇది. వారికి డబ్బు కంటే కూడా లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని కష్టపడి క్రమశిక్షణతో సాధించడంలోనే అసలైన ఆనందం దొరుకుతుందట. ఆ ప్రయాణమే వారికి అసలైన విజయం. ఈ పోలిక చూడండి ఎంత కరెక్ట్గా ఉందో. సంపదను నిర్మించడం అనేది ఏదో రహస్యజ్ఞానం కాదు. అది అందరికీ తెలిసిన సాధారణ సూత్రాలను స్థిరంగా, క్రమశిక్షణతో పాటించడం. ఫిట్నెస్ కోసం రోజూ వ్యాయామం ఎలా చేయాలో, ఆర్థిక స్వేచ్ఛ కోసం కూడా రోజూ పొదుపు, పెట్టుబడి అలా చెయ్యాలి. అంతే. సో ముగింపుగా ఒక్క ప్రశ్న. సంపద అనేది ఒక్క రోజులో వచ్చేసేది కాదు. అది మనం రోజూ పాటించే చిన్న చిన్న అలవాట్ల ఫలితం. మరి మీ ఆర్థిక స్వేచ్ఛ వైపు ప్రయాణం మొదలుపెట్టడానికి ఈరోజు మీరు చేయగల ఆ ఒక్క చిన్న మార్పు ఏంటి? ఒక్కసారి ఆలోచించండి.